హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. 2025లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది, అసలు ఆసియా కప్ ఈసారి ఏ ఫార్మాట్లో జరగనుంది, అదేవిధంగా ఆసియా కప్లో వచ్చేసరికి ఏ జట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఏ జట్లు క్వాలిఫై అవ్వడం జరిగినాయి, ఇంకే స్థానం కూర్చి ఇంకెన్ని జట్లు పోటీ పడుతున్నాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గా జరిగిన ఆసియా కప్ వచ్చేసరికి వన్ డే ఫార్మాట్లో అయితే ఈ ఆసియా కప్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023లో ఓడిఐ వరల్డ్ కప్ దృష్ట్యా ఇది ఓడిఐ ఫార్మాట్లో అయితే నిర్వహించడం జరిగింది ఆసియా కప్ మాత్రమైతే. అయితే ఈసారి 2025లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి T20 ఫార్మాట్లో నిర్వహించబోతున్నట్లయితే ఆసియా గవర్నింగ్ కౌన్సిల్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 2026లో జరిగే T20 వరల్డ్ కప్ కోసమే ఇది T20 ఫార్మాట్లో నిర్వహించబోతున్నట్లయితే ఆసియా గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే 2025లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి టీమిండియా దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 34 ఏళ్ల తర్వాత మన భారతదేశం అయితే ఆసియా కప్కి అయితే ఆతిథ్యం ఇస్తుందని చెప్పుకోవచ్చు. చివరిసారిగా వచ్చేసరికి 1991లో మన భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆసియా కప్కు. ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత మరోసారి 2024లో అయితే ఆసియా కప్కి అయితే ఆతిథ్యం ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆసియా కప్ వచ్చేసరికి భారత్లో జరగనుంది. భారత్లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి T20 ఫార్మాట్లో జరుగుతున్నట్లుగా అయితే ఆసియా గవర్నింగ్ కౌన్సిల్ వారు అయితే క్లియర్ కట్గా అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2027లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి బంగ్లాదేశ్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది. ఆ ఫార్మాట్ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో జరగనున్నట్లుగా అయితే ఆసియా కప్ గవర్నింగ్ కౌన్సిల్ వారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 2027లో వచ్చేసరికి వన్డే వరల్డ్ కప్ ఉండడం నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లయితే చెప్పడం జరిగింది ఆ ఆసియా గవర్నింగ్ కౌన్సిల్ మాత్రమైతే. అయితే 2025లో జరిగే ఆసియా కప్ వచ్చేసరికి మొత్తం 13 మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. 13 మ్యాచ్లు వచ్చేసరికి మొత్తం 6 జట్లు అయితే పాల్గొనున్నాయి. ఇప్పటికే క్వాలిఫై అయిన జట్లు వచ్చేసరికి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరొక జట్టు కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ టోర్నీ ఫార్మాట్ కోసం అయితే ఇంకో స్థానం కోసం అయితే తీవ్రంగా పోటీ జరుగుతుంది. ఆ జట్టులో ఏది జట్టు గెలిస్తే ఆ జట్టు ఈ ఆసియా కప్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. 2025లో జరిగే ఆసియా కప్ షెడ్యూల్ మాత్రమైతే ఆసియా క్రికెట్ కౌన్సిలింగ్ వారు మాత్రమైతే ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ కానీ రిలీజ్ చేయలేదు, డేట్లు కానీ అయితే రిలీజ్ చేయలేదు. ఓన్లీ మన భారత్లో నిర్వహించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ఆసియా కప్ భారతదేశం అయితే రెండోసారి అయితే అవకాశం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. 1990లో ఒకసారి, ఇప్పుడు 2025లో ఒకసారి రావడం జరిగింది. మరి ఓవరాల్గా చూద్దాం మన టీమిండియాలో జరిగే ఆసియా కప్లో మరి T20 ఫార్మాట్లో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆసియా కప్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దాని షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఏ జట్టు ఎలా ఎప్పుడు తలపడుతున్నా అనే డీటెయిల్స్ అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.